ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది. ఇప్పుడు పూర్ణతకు మొదటి అడుగు చాలా సింపుల్. యేసు అన్నాడు, నా వద్దకు రండి, నా వద్దకు రండి. నాకు అది ఇష్టం, ఆ 3 పదాలు. నా వద్దకు రండి, ప్రయాసపడి భారం మోయుచున్న ప్రజలారా, మీకు విశ్రాంతినిచ్చేదను. ఒక్క నిమిషం తీసుకుని, అవును, అందరికీ చెప్తాను, ఎవరైనా ఇంకా యేసు వద్దకు రాని వారికి మా సర్వీస్ చివరిలో ఒక అవకాశాన్ని ఇస్తాం అలా చేయడానికి. క్రీస్తుగాని మీ రక్షకునిగా స్వీకరించుకుంటే మీరు ప్లీజ్ ఈరోజు ఆయన వద్దకు రండి. అందరూ అలా ఫిక్స్ అయి ఉండక్కర్లేదు. మీరు ఒక పార్టీలా రండి, ఆయన వద్దకు రండి, రండంతే. మీరు కానీ టీవీని చూస్తుంటే ప్లీజ్, మీ జీవితం గందరగోళంగా ఉన్న, ఒత్తిడితో కృంగిపోతున్న, భయాలు చింతలతో మునిగిపోయినా రండి అంతే. మీరేదో అర్థం చేసుకోనక్కర్లేదు, కేవలం వచ్చిలా అనండి, ఓకే యేసు నేను వస్తున్నాను, ఎలా ఉన్నానో అలా స్వీకరించి నాతో ఏదైనా చెయ్యి, నా జీవితంలో నువ్వు కావాలి. ఎన్నడైనా ప్రార్థించి ఉంటే అది అతి సింపుల్ ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడమే. కనుక దేవుడు ఉన్నాడని నమ్మితే, అది కొంచెంగా నైనా నమ్మితే ఆయనకు ఛాన్స్నివ్వండి. మీ జీవితంలోనికి వచ్చి ఆయన ఏం చేస్తాడో చూడండి. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా, నా వద్దకు రండి, మీకు విశ్రాంతినిచ్చేదను. క్రీస్తుని స్వీకరించిన తర్వాత కూడా కష్టపడే క్రమంలోకి వెళితే దేవుడు మీరు ఎలా జీవించాలని అనుకోవడం దానికి జవాబు ఆ పన్నే ఆపి ఆయన వద్దకు రండి, తిరిగి ఆయన వద్దకు రండి. మనకు ఉండాల్సిన శాంతిని మనం పొందలేకపోవడానికి కారణం, మనం అప్సెట్ అయ్యి విసిగిపోయినప్పుడు కావలసినంతగా టైం తీసుకోం ఒక్క నిమిషం ఆగడానికి. అంటే మీరు ఒక తల్లి అయ్యి 3-4 పిల్లల్ని పెంచుతున్నా ఉదయం 9 గంటలకే జుట్టు పీక్కునేంతగా ఫీల్ అయిపోతారు. ఓ 2 సెకండ్లు బ్రేక్ తీసుకుని చెప్పండి, నీ వద్దకు వస్తున్నాను యేసు. ఇప్పుడు యోహాను 7:37 చెప్తుంది, ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనో దప్పిగొన్న ఎడల నా వద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలను. నాకు అది ఇష్టం. అంటే మళ్ళీ అంటున్నాడు, మీ జీవితంలో మీకు ఏదైనా కావాల్సి ఉంటే, ఏదైనా సరే మిమ్మల్ని బాధ పెడుతుంటే దానికి జవాబు నా వద్దకు రండి. అది చాలా సింపుల్. మనం దాన్ని మిస్ చేస్తాం. బదులుగా గుంపులుగా కూర్చుని తెలుసుకోవడానికి ట్రై చేస్తాం. నేను ఎప్పుడు చెప్తాను, ఎవరి దగ్గరకు వెళ్ళి ఏం చేయాలని అడగండి, వాళ్ళే వాళ్ళ జీవితాలను సరిగా నడిపించుకోలేరు. ఇప్పుడు మీరెళ్ళి మీ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయాలో అడుగుతున్నారు. ముందుగా దేవుని వద్దకు వెళ్ళండి, ఆయన ఎవరినైనా యూజ్ చేయాలనుకుంటే చేయనివ్వండి. ఎన్నడూ విన్న బెస్ట్ న్యూస్ ఇదే, ముఖ్యంగా క్రీస్తు వద్దకు ఇంకా రాని వారికి. కనుక ఒక్క నిమిషం సహనంతో ఉండండి. యోహాను 6:37. ఇది నిజంగా ఎంతో బాగుంటుంది. ఈ వచనం యమ్మీగా ఉంటుంది. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా వద్దకు వత్తురు, నా వద్దకు వచ్చువాన్ని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను. నా వద్దకు వచ్చిన వారిలో ఎవరిని ఎన్నడూ తిరస్కరించను. వావ్, నాకది ఇష్టం. అంటే అది గొప్ప వచనం కాదంటారా? ఎవరైనా సరే నా వద్దకు వస్తే ఆయన అంటాడు, నేను ఎన్నడూ నా వద్దకు వచ్చిన వారిలో ఒక్కరిని తిరస్కరించను. కనుక చూడండి, ఈరోజు ఇలా అనుకుంటే వరీ కాకండి, నాకు అది సరి చేసుకోవాలనుంది, నా జీవితాన్ని క్రీస్తుకి ఇస్తాను, ఆయన నా జీవితంలోనికి రావాలి. ఆయన స్వీకరించడు అన్న విషయాన్నే పట్టించుకోకండి, ఎందుకంటే మీరు చాలా తప్పు చేశారు. ఆయన మిమ్మల్ని ఎన్నడూ తిరస్కరించడు. ప్రార్థించినప్పుడు ఆయన ఇలా అన్నాడు, మీ ప్రార్థన విన్ను. సహాయం అవసరమైతే ఇలా అనడు, వెళ్ళిపోండి, హెల్ప్ చేయను. అయితే శత్రువు అలా ఆలోచించేలా చేస్తాడా, అలా అంటాడని కాదంటారా? ఈ రోజు ఇలా అనగలరా, నేనెన్నడూ తిరస్కరించబడను. మళ్ళీ చెప్పండి, ఎన్నడూ తిరస్కరించబడను. దేవుడు ఎన్నడూ నన్ను తిరస్కరించడు. నాకు ఇది నచ్చుతుంది, ఎప్పుడూ అది మంచిగా అనిపిస్తుంది. దేవుడు ఎన్నడూ తిరస్కరించడు.
ఇప్పుడు తెలుసా, కొంతమందికి అది జీవితాలనే మార్చివేసే న్యూస్. నా మనసులో నాకు అనిపిస్తుంది, ప్రపంచంలోని వేర్వేరు భాగాల్లో ప్రజలు టీవీలో చూస్తున్నారని. అది ఎలా అంటే, మీరు జోక్ చేస్తున్నారా? ఎలా ఉన్నానో అలానే స్వీకరిస్తాడా? అవును, మీరు ఎలా ఉంటే అలా ఆయన తీసుకుంటాడు. స్క్రీన్ మీద ఉన్న నంబర్కి ఫోన్ చేస్తే ఎవరో ఒకరు మీతో ప్రార్థిస్తారు. క్రీస్తుని ఈ క్షణమే స్వీకరించగలరు. మీరు ఇంకో నిమిషం కూడా వెయిట్ చేయక్కర్లేదు. ఆయన చేతులు చాచి ఇలా అంటున్నాడు, నా వద్దకు రండి, నా వద్దకు రండి. ఇప్పుడు యేసు మనకు జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. క్యాపిటల్ జీతో జీవాన్ని. యోహాను 1:4 చూద్దాం. ఆయనలో జీవము ఉండెను, క్యాపిటల్ జీ. ఆ జీవము క్యాపిటల్ జీ వెలుగై ఉండెను మనుషులకు. ఎందుకు దాన్ని క్యాపిటలైజ్ చేస్తున్నారు? ఎందుకంటే స్వయంగా యేసుని గురించే చెప్తున్నారు. దొంగతనానికి హత్య చేయడానికే వస్తాడు, కానీ నేను వచ్చింది మీరు జీవాన్ని పొందాలని, అది నిండుగా పొంగి పొర్లేంతగా పొందాలని. ఇప్పుడు ఆయన మాట్లాడే ఈ జీవితం శ్వాస పీల్చుకునేది కాదు, కదలగలిగేది కాదు, మీకు నడవగలిగే సామర్థ్యం ఉండడం, శ్వాస పీల్చి వదలగలిగేలా. మీరు కానీ జో అనే పదాన్ని చూస్తే గ్రీకు డిక్షనరీలో దాని అర్థం ఇదే. ఎక్సైటింగ్గా ఉంటుంది. చెప్పాలంటే దాన్ని నా పేపర్ మీద వ్రాసుకున్నాను. అది దేవుడు పొందిన జీవితం. దాంతో మీ బుర్రను నిమిషం చుట్టుకోగలరా? దేవుడు ఈరోజు చింతిస్తున్నాడని ఎంతమంది అనుకుంటారు? లోకంలో జరిగే దాని గురించి ఆయన పట్టించుకుంటాడని ఆలోచించగలరా? దేవుడు అప్సెట్ అయ్యి ఉన్నాడని ఎంతమంది అనుకుంటారు? ఆయన భయపడి ఉన్నాడని, లేదు ఆయన ఎంతగా జీవంతో నిండి ఉన్నాడంటే ఇవేమీ ఆయనలోకి వెళ్ళలేవు. అదే జీవాన్ని మనకు ఆయన ఆఫర్ చేశాడు. దేవుడికున్న జీవం ఏదైతే తండ్రిలో ఉన్నదో దాన్ని కుమారునికి ఇచ్చెను, కుమారుడు దాన్ని లోకానికి ప్రత్యక్షపరిచెను. మనిషి దాని నుంచి బయటవనిగా పడ్డం ద్వారా క్రీస్తులో భాగంగా అయ్యాడు. క్రీస్తుతో ఆయన సంబంధం వల్ల అదాయన ప్రస్తుత హోదా. అదేదో కదిలేది కాదు, కానీ మోరల్ పవర్ని పొందడానికి పవిత్రత మరియు నీతి లాంటి వాటిని. ఆశ్చర్యంగా లేదంటారా? దేవుడు అవుట్ రైట్ ఫుల్ టైంని తీసుకుని ప్రత్యేకంగా దుష్ట పాపిని వారికి జీవపు బీజాన్నిచ్చి వారిని పవిత్రులుగా దేవుని నీతి కల బిడ్డగా మార్చడం అంటే అదెంత మంచి వార్త అని అనుకుంటారు. కనుక అడుగుతున్నాను, అసలు దేని గురించి మనం అసంతోషంగా ఉండాలి? ఇంకా మనం బైబిల్లోని అద్భుతమైన వచనాలను మిస్ చేస్తాం. తెలుసా, ఒకవేళ ఈ పదం జీవం అనే దాన్ని చూస్తే అది అద్భుతంగా ఉంటుంది. జీవం గురించి చెప్పేదాన్ని వింటే, ఇప్పుడు నేను మాట్లాడే జీవితం ఎటువంటిదంటే ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఏదో జరుగుతుంది. నేనేదో మీరు రోజు హ్యాపీగా ఉండాలని అనడం లేదు. ఇలా అంటూ తిరగడం, ఈ దినము దేవుడు చేసిన దినము, సంతోషించి ఆనందిస్తాను. నేను చెప్పేది మీరు లేస్తారు, లేచి జీవించడానికి కావలసిన శక్తి మీకుంటుంది. మీ చుట్టూ అన్నిటినీ బాగా ఉంచుకోవాలి, మిమ్మల్ని కేర్ తీసుకోవాలంటారు, క్రియేటివ్ ఐడియాల కోసం చూస్తూ ఉంటారు. బయటకు వెళ్ళి ఆ రోజు ఏదో మంచి చేయాలి అనుకుంటారు. థ్యాంక్ గాడ్ మనం లేచి ఇలా ఇకపై అనక్కర్లేదు. ఓ దేవా, నాకు తెలియదు ఇంకొక రోజు కూడా సహించగలనా, సహించేదానికంటే ఇది చాలా ఎక్కువ దేవా, ఈరోజు నాకు పదోన్నతి కలుక్కుంటే ఇక చివరికి వెళ్ళిపోతాను. జీవము జీవము దేవునికి ఉన్న లాంటి జీవము జీవము మన లోపల ఉంది. క్రీస్తుని స్వీకరించినప్పుడు ముందుగా అది బీజ రూపంలో వస్తుంది. దేవుని కుమారుడు సర్వోన్నతుడైన దేవుని బీజము మన ఆత్మలోనికి వస్తుంది. వాక్యం చేత పోషించబడుతూ ఉండగా చూడండి, ఈరోజు కూడా మీలో ముందే ఉన్నదానికి దేవుని వాక్యం చేత నీరు పోస్తున్నాను. అది మొలిచి పెద్దగాయి మరింత పెద్దగాయి మీరు ఈరోజు విషయాలను గుర్తిస్తున్నారు. అది ఎలా అంటే,
చూడండి, నేను ఈ జీవాన్ని మీకు వివరించి ఇలా అంటే తర్వాత ఎవరైనా ఉండాలి అనుకుంటే జీవితపు షార్ట్స్ని ఇస్తాను అని. ఎంతమంది ఇక్కడే ఉంటారు? మీ చేతి స్లీవ్ని మడిచి చెయ్యి బయటకు తీస్తారు. ఇప్పుడు చేస్తున్నది అదే. ఈరోజు మీకు ఫ్లూ షార్ట్స్ని ఇవ్వడం లేదు, మీకు జీవపు షార్ట్స్ని ఇస్తున్నాను. ఈరోజు ఆయనలో జీవం ఉంది. ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. క్రీస్తుతో సంబంధం ద్వారా ఆ జీవం మనకు వరం అవుతుంది. క్రీస్తుతో థ్యాంక్ గాడ్ నేను బ్రతికుండడానికి ఒక కారణం ఉంది. వాక్యం ప్రజలకు చేసేది చూడడం నాకు ఇష్టం. ఈరోజు ఏం జరుగుతుందో తెలుసా? డిప్రెషన్లో ఉన్నవారు విడుదలవుతారు. నిరుత్సాహంలో ఉన్నవారు ప్రోత్సహించబడతారు వెంటనే. ఇంకొక రోజు కూడా సహించలేము అనుకునే వారు ఎవరైనా వెంటనే ఆ జీవం మిమ్మల్ని తాకుతుంది. అప్పుడు అంటారు, దేన్ని సహించాలన్నా ఇప్పుడు సహించగలను, ఎందుకంటే నాలో గొప్పవాడు ఉన్నాడు. చూడండి, మన లోపల ఏదో జరుగుతూ ఉంటుంది, అది బయటకు దాని విధానంలో పనిచేయడానికి ట్రై చేస్తుంది. ఆమేన్. నేను అక్కడ పరిశుద్ధాత్మకు హెల్ప్ చేస్తున్నాను, ఆ మంచి ఫలాన్ని తోయడానికి ప్రయత్నిస్తూ. జీవము, ఆయనలో జీవం ఉండేను. ఇప్పుడు నేను ఎక్కడికో వెళ్తున్నాను, వినండి. 1 యోహాను 3:14. ముందే చాలా చోట్లకు వెళ్ళాము, అయితే ఇక్కడ మనకు ఆరంభం ముగింపు ఉన్నాయి. ఇప్పుడు మధ్యలో ఉన్నాం. మనము సహోదరులను క్రైస్తవులను ప్రేమించుచున్నాము కనుక మరణములో నుండి జీవములోనికి క్యాపిటల్ జీ దాటి ఉన్నామని ఎరుగుదము. ప్రేమ లేనివాడు ఉండిపోతాడు, నిరంతరం ఉంచబడి ఉంటాడు, మరణమందు నిలిచి ఉన్నాడు. వావ్! అంటే విషయం ఇదే, మనలో ఈ జీవం అంతా ఉంది. ఈ జోయే లైఫ్, ఈ అద్భుతమైన జీవితాన్ని పొందే సామర్థ్యం. అయితే బైబిల్ చెప్తుంది, ఒకవేళ ఒకరినొకరు ఎలా ప్రేమించుకోవాలో తెలియకుంటే అప్పుడు అదంతా మీలోనే ఉండి ఆత్మికంగా మరణంతో నింపబడి ఉంటారని. అయితే ఈ జీవం మీదని మీరు తెలుసుకోగల విధానం ఇదే. ప్రజల్ని ప్రేమించడం తెలుసుకోవడమే. లవ్ మరియు లైఫ్ క్యాపిటల్ ఎల్తో రెండు ఒకే విషయం. కనుక ఒక సలహానివ్వనా? ఎవరి మీదైనా కోపం ఉంటే దాన్ని జయించండి. ప్రజల శ్రేష్టమైన దాన్ని కానీ నమ్మకుంటే మీ మనసును మార్చుకోండి. ఎవరినైనా క్షమించాలంటే క్షమించండి. మీరు బాధపడి ఉంటే దాన్ని జయించండి. కమాన్, ఎంత సంతోషంగా ఉండాలనుకుంటానో అంతగా లేరు. చూడండి, అది న్యాయం కాదు. ఓకే, చెప్పనా ఏది న్యాయం కాదో? యేసు సిలువ వద్దకు వెళ్ళడం న్యాయం కాదు. మనలాంటి కొందరి కోసం మరణించడం న్యాయం కానిది. అదే మిగతాదంతా కూడా మనం డీల్ చేయగలం. దేవుడు న్యాయపరుడు. మనం కానీ ఆయనలో నమ్మకాన్ని ఉంచితే తప్పులను కూడా ఒప్పుగా చేస్తాడు. ఆమేన్. మీ బాధ దేవునికి ముఖ్యం కాదని చెప్పడం లేదు, కానీ మనం ఈ విషయాలను ఆపాలని చెప్తున్నాను. మనం నిజంగా ఆపాలి. యేసు కోసం ప్రేమించడం ఆరంభించాలి. ఎందుకంటే బయట ఉన్న లోకం మరణిస్తుంది నరకానికి వెళుతూ. వాళ్ళు మన బంపర్ స్టిక్కర్స్తోనో క్రిస్టియన్ నగలతోనో ఇంప్రెస్ అవ్వరు. మన వద్ద సామాన్లు ఉండాలి, ప్రేమలో ఎలా నడవాలో తెలుసుకోవాలి, ప్రజల పట్ల మంచిగా ఉండటం. ఈసారి మీ క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఎవరితో అయినా మాట్లాడుతుంటే ఇలాంటి, ఓ మీకు తెలుసా వాళ్ళు ఏ వర్గం వారేవైనా, మీకు తెలుసా వాళ్ళు పెంతకోస్తులు, తెలుసా మీకు ఆమె అన్య భాషల్లో మాట్లాడుతుంది, తెలుసా మీరు మాట్లాడి ఇలా ఎందుకంటే ఏమన్నా తెలుసా, వారి గురించి ఏమీ తెలియదు, వారికి దేవునితో ఎటువంటి సంబంధం ఉందో తెలియదు. ప్రజల్ని విమర్శించి తీర్పు తీర్చకూడదు. క్రీస్తులో అందరం ఒకేలా ఉందాం. ఆమేన్, ఆమేన్. నన్ను తెలుసుకోవాలంటే నేను ఎంతో మంచిగా ఉండాలి, మీకు ఎప్పటికీ తెలీదు. ఆల్ రైట్, ఇప్పుడు అసలు లోకంలో ఈ ప్రేమను ఎలా చేరుకోగలం? అదొక మంచి పదం, మంచి ప్రసంగం అవుతుంది, గట్టిగా అరిచేలా చేస్తుంది.
అక్కడికి ఎలా చేరాలి, చివరికి మనం మన దైనందిక జీవితంలో ప్రేమలో నడిచే స్థితికి ఎలా చేరుకోగలం? 2 పేతురు 1 అధ్యాయం మనకది స్పష్టంగా చెప్తుంది. ఈరోజు ఆత్మికంగా ఆరోగ్యంగా ఉండడం గురించి చెప్తున్నాను. యేసు వద్దకు వచ్చి మీ జీవితాన్ని యేసుకి అంకితం చేసేలా మిమ్మల్ని సెట్ చేసుకోవాలి. విషయాలు మీ విధానంలో కాకుండా ఆయన విధానంలో ఎలా చేయాలో. ఇదేదో ట్వీట్ లాంటిది కాదు. కొన్ని నిమిషాలు పడతాయి దీనికి. ఓకే, చెప్పేది వినండి, మీరు ఎలా చేయగలరు. ఆయన దైవశక్తి 2 పేతురు 1 అధ్యాయం 3వ వచనంతో ఆరంభిద్దాం. తన మహిమను బట్టియు గుణాతిశయమును బట్టియు మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానమూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయును. చూడండి, మీరు ఒకలా దాన్ని విడిగా తీయాలి. పూర్తి విలువను పొందడానికి దేవుని శక్తి, మనము చేసింది ఏమీ లేదు, కానీ దేవుని శక్తి మనకి అద్భుతమైన దైవికమైన జీవితాన్ని జీవించడానికి కావలసిన ప్రతిదీ ఇస్తుంది. కనుక ఒక గొప్ప జీవితాన్ని జీవించడానికి కావలసిన ప్రతిదీ మీకుంది. అదంతా మీలో ఉంది. అది మీకు యేసుక్రీస్తు యొక్క పూర్ణ అనుభవ జ్ఞానము ద్వారా వస్తుంది. ఇప్పుడు ఏదైనా సెకండ్ హ్యాండ్ విశ్వాసంతో తృప్తి చెందకండి. ఎప్పుడూ మీ వచనాలను చూడడానికి ఎవరో ఒకరిని పిలిచే తృప్తి చెందకండి. మీ బైబిల్ని తీసుకుని మీరుగా వెతకండి. ఆమేన్. ప్రార్థన కావలసిన ప్రతిసారి ఆ లైన్లో నిల్చోవలసిన అవసరం లేదు. మీరు కొంత సమయం తర్వాత మీరు ఇతరుల కోసం ప్రార్థించే వారిలా ఉండాలి. ప్రార్థన అవసరం లేదని కాదు, కానీ ఒక పాయింట్ చెప్తున్నా. ఎంత లోతుగా క్రీస్తుని తెలుసుకుంటామో అంతగా ఈ విషయాలను గుర్తిస్తాం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములను అయిన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించటం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించను. కనుక ఆయన అంటున్నాడు, లోకంలో జరిగే గందరగోళమంతా, అన్ని రకాల దుష్టత్వము, కరప్షన్, అదంతా దురాశ వల్లనే కలుగుతాయని, అసూయ, స్వార్థం, స్వార్థపరత్వం వల్లనే అదంతా ఉంది. క్రీస్తు మరణం ద్వారా మనం దానంతటి నుంచి విడుదల పొందాము. అవునా? కమాన్ చెప్పండి, నా నుంచి నేను విడుదల కాగలను. మళ్ళీ చెప్పండి, నా నుంచి నేను విడుదల కాగలను. దేవ స్వభావమునందు పాలువారం అవుతాం. కనుక నా నుంచి నేను విడుదలయ్యి చెప్పాలంటే దేవుడు కోరుకున్నట్లుగా ప్రవర్తించి జీవించడం ఆరంభించగలను. ఆయన బిడ్డలా ప్రవర్తించగలను. ఈ కారణము చేతనే ఇప్పుడు తర్వాత 4:5 వచనాలను చదువుతాను. ఎంతో ముఖ్యమైనవి చెప్తుంది. ఇప్పుడు దేవుడిచ్చినవి వినండి. ఇప్పుడు అది మీ జీవితంలో ఎలా విడుదలవుతుంది? సిద్ధంగా ఉన్నారా? ఈ వాగ్దానముల మూలముగా మీ శ్రద్ధను జోడించి ప్రతి ఒక్క ప్రయత్నం గాష్ మొన్న ఒక ఆవిడ అడిగింది, నిజంగా క్లాసిక్గా ఉంది. అంది, ఈ వయసులో మీరింత ఫిట్గా ఎలా ఉన్నారు అన్నాను. వారానికి 3 సార్లు వర్కౌట్ చేసి నోట్లో వేసుకునే ప్రతిదాని మీద గమనం ఉంచుతానామంది. ఓ డాన్. తెలుసా, మనకు కావలసిన దాని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కావాలి ఒకలా ఆస్మాసిస్ చేత ఇవ్వబడాలి అనుకుంటాం. దాన్ని పొందడానికి మనం ఏమీ చేయాలని అనుకోము. చూడండి, వర్కౌట్ చేయకుండా మజిల్స్ పెరిగే వేరే విధానం ఏమీ లేదా? నేను పగలు రాత్రి ఎడతెరిపి లేకుండా నాకు కావలసిన తిండిని లోపల వేసుకున్న సన్నగా కనిపించే మార్గం ఉందా? లేదు. డిజార్డర్ రానంత వరకు లేదు. ఓ సహాయం దేవా.
ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త కలవారై మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశా నిగ్రహమును వృద్ధి చేసుకుందురు. ఆశా నిగ్రహమందు చూడండి, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును చూడండి. మీలో కొంతమంది తప్పిపోయారు. అంటే నేను చెప్పేది ఏమిటో మీరు తప్పిపోయారా? అది సరిగా అర్థం కాలేదు. ఆశా నిగ్రహమునందు సహనమునందు భక్తి యందు మీరు సహోదర ప్రేమను వృద్ధి చేసుకుంటాం. సహోదర ప్రేమ యందు చివరిగా దయను అమర్చుకొనుడి. కనుక మీకు చెప్తున్నాను, నాకు అనవసరం ఎన్ని అద్భుతమైన సందేశాలు బోధించినా ఇక్కడి నుంచి బయటకు వెళ్ళి అందరినీ ప్రేమించడం గురించి అది జరగబోదు. ఈ లిస్టుని బయటకు తీయనంత వరకు ముందుగా మీకు కావాల్సింది జ్ఞానం. ముందుగా ఆయన్ని తెలుసుకోవాలి. ఆయన మీకేం చేస్తున్నాడన్నది కాదు, కానీ ఆయన పునరుద్ధానపు శక్తిని తెలుసుకోవడం, దేవుని స్వభావాన్ని, ఆయన ఎంత ఆశ్చర్యకరమైన అద్భుతమైన వాడు. మిమ్మల్ని మీరు సహించలేని మీ రక్షణ కొరకు ఆయనకి స్తుతులు చెప్పడం, తర్వాత మరింత శ్రద్ధగా అభ్యసించడం, ఆ తర్వాత మరింత శ్రద్ధగా ఉండి అభ్యసించడం. ఈ గ్రంథం గురించి ఒకటి చెప్తాను. నా మాటలు అవి ఆత్మ మరియు అవే జీవము, యేసు అన్నాడు. ఇప్పుడు దేవుని వాక్యం మీద ప్రకటనది ఖచ్చితంగా నా దగ్గర కార్నర్ మార్కెట్ లేదు. అయితే వాక్యంలో ఉన్న శక్తిని అర్థం చేసుకున్నాను. అందుకనే నేను చేస్తున్నాను. ఎందుకంటే దేవుని వాక్యం ప్రజల్ని మార్చడం చూస్తున్నాను. మీ ముఖాల మీద మార్పులను చూస్తున్నాను. వాక్యాన్ని పంచుకునేప్పుడు ఎవరి కళ్ళలోనో వెలుగు రావడాన్ని చూస్తున్నాను. దేవుడు వారిని ప్రేమిస్తున్నాడని అర్థం అయినప్పుడు వారి కళ్ళలోంచి నీళ్లు కారడం చూస్తున్నాను. ఎప్పటికీ ఆలస్యం కాలేదని ఎన్నో సాక్ష్యాలను వింటూ ఉంటాను. ఎప్పటికప్పుడు ఒకదాని తర్వాత మరొకటి చెప్తున్నప్పుడు వాక్యంలో ఉన్న శక్తి ఏమిటో తెలుసు. అయితే నా జీవితంలో ఇప్పుడు దేవుడి నుంచి ఒక మ్యాండేట్ వచ్చిందని తెలుసు, మీతోనూ పంచుకోవాలని. మీరు ఈ అద్భుతమైన గ్రంథం నుంచి మీకు కావాల్సింది పొందలేరని, ఒకవేళ ఎల్లప్పుడూ ఎవరో ఒకరు దాన్ని మీకు అందిస్తూ ఉంటే, మీకు ఉండాల్సిందే మీ బైబిల్. దేవునితో మీకు మీ సమయం ఉండాలి. మీరుగా అధ్యయనం చేయాలి. అపవాది మిమ్మల్ని ఒప్పించేలా చేయనీయకూడదు బైబిల్ అర్థం కాదని. ఎందుకంటే పరిశుద్ధాత్మ మీకు బోధిస్తాడు. ఆయన మీ బోధకుడు. అందుకనే ప్రజలు ఛాలెంజ్ చేస్తాం, 30 రోజులు స్టార్ట్ చేయమని, రోజుకు 30 నిమిషాలు ఒక్కసారి ఒక వచనాన్ని తీసుకుని బోధిస్తూ దేవుని వాక్యంలో ఉన్న అద్భుతమైన విషయాలను ప్రజలకు చూపిస్తూ. ఎందుకంటే దేవుడు నాకు రోజు చూపించాడు అన్నాడు. ప్రజలకు నువ్వెప్పుడు చెప్తావు బైబిల్ చదవండి అని. అయితే ప్రజలు క్వాంటిటీ కోసం చదువుతారు, క్వాలిటీ కోసం చదవరు. అది ఈ పరుగు లాంటిది. రోజుకి ఎన్నో అధ్యాయాలు చదవాలనుకుంటా, అందుకే వాక్యాన్ని చదువుతాను. దేవునికి స్తుతులు, రోజు వాక్యాన్ని చదవాలి. అయితే మీరేం నేర్చుకున్నారు? నేనేం నేర్చుకున్నాను ఏమైనా? అందువల్ల ప్లీజ్, దేవుడు కోరుకున్నా జీవితాన్ని పొందగలరని ఎన్నడూ అనుకోకండి. ఏదో ఉదయాన ఒక ట్వీట్ చదివినందున, ఒక ఫేస్బుక్ పోస్టో, ఓ 15 నిమిషాల ప్రసంగం చదివినందునో, లేదా వారానికోసారి చర్చిని విజిట్ చేసినందున అక్కడ కూర్చుని ప్రసంగంలో సగం సమయం నిద్రపోతూ తర్వాత ఆశ్చర్యపోతారు జీవితంలో విజయం ఎందుకు లేదా అని. కమాన్, పోరాడడానికి ఏదో ఉంది, జీవించడానికి విలువైన జీవితం ఉంది, లేవడానికి ఏదో ఒక కారణం ఉంది. ఉదయాన్నే లేవడానికి, దేవునితో సమయం వెచ్చించడానికి మీ జీవితం. మీరు మీ జీవితంలోని ప్రతి ఒక్క ఏరియాలోనూ ఎలా ఆరోగ్యకరంగా ఉండాలనుకుంటారు? బహుశా మనందరం ఇలా అంటాం,
అవును, నాకది ఇష్టం. అయితే ముందుగా దానికి ఆత్మికంగా, ఆరోగ్యంగా ఉండాలి. ఎందుకంటే ప్రతిదీ కూడా దాన్నుంచే వస్తుంది. మీ ఆత్మలో గాని జబ్బుగా ఉంటే మీ ప్రాణంలోనూ అది మీ శరీరాన్ని జబ్బుగా చేస్తుంది. కనుక లోపల ఏం జరుగుతుందో చూద్దాం. ఒకవేళ చూడండి, అక్కడ మంచి విషయాలుంటే అప్పుడు బయట మంచివి జరుగుతాయి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. సింపుల్గా స్వీకరించి అడగడం ద్వారా పాపాలు క్షమించబడతాయి. దేవుడు మీరు అద్భుతమైన రోజుని ఆనందించాలి అంటాడు. మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా జాయిస్ మేరీ మినిస్ట్రీస్లో మీరు మాకెంతో ముఖ్యం. మిమ్మల్ని అభినందిస్తున్నాం. మా ప్రపంచ వ్యాప్తపు మినిస్ట్రీ సాధ్యం అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్. అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం, బీదలకు బట్టలిస్తున్నాం, సువార్తను దేశాలకు చాటుతున్నాం. మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా joycemery.org ఈ రోజే విజిట్ చేయండి. మీ ప్రార్థన విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి. జాయిస్ మేరీ షెడ్యూల్ ని చూసి భాగస్వామిలో భాగమవ్వండి. క్రీస్తు ప్రేమను ప్రపంచమంతటా పంచుకోవడానికి. ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది.